హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో ఆదిత్య గారు ఉన్నారు. ఆదిత్య గారు ఏంటంటే మేనేజింగ్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఎంబిఎన్ అండ్ సిప్స్. సో నెట్వర్క్ డిజిటల్ మార్కెటింగ్ లాగా, సో ఒక కంబైనింగ్గా అక్కడ వాళ్ళకి సంబంధించి బిజినెస్కి సంబంధించి కన్స్ట్రక్షన్స్ అవ్వచ్చు, ఇకపోతే ఫార్మింగ్స్ అవ్వచ్చు. సో ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్కి వాళ్ళు ఫండింగ్ చేసుకుంటూ వాళ్ళ బిజినెస్ని చాలా నెట్వర్కింగ్ చేస్తున్నారు. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటి, అసలు ఈ బిజినెస్ ఎలా నడుస్తుంది, సో ఈ విషయాల గురించి మనం ఆదిత్య గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, కెన్ యూ ప్లీజ్ కొంచెం బ్రీఫ్గా ఎంబీఎన్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆడియన్స్కి అర్థమవుతుంది, అంటే అసలు ఎలా వర్క్ అవుతుంది, ఏముంటుంది అనేది కొంచెం క్లియర్గా చెప్పండి సార్. షూర్ అండి. ఎంబీఎన్ అనగానే ఎంబీఎన్ ఈజ్ అబ్రివేటెడ్ యాజ్ మాస్టర్ బిజినెస్ నెట్వర్క్ అండి. ఓకే. ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్, మాస్టర్ బిజినెస్ ఎలైట్ నెట్వర్క్. ఓకే. సో మాస్టర్ బిజినెస్ నెట్వర్క్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్. ఇట్స్ అ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ బేసికల్లీ. It's a platform which is for which founder and chairman is Rotarian TSV Prasad garu. This is founded in 2019. It was in date of year of incorporation అనుకోవచ్చు. 2 years COVID లో పోయింది. Actively we have started from 2021. సో నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ అనగానే అందరికీ కామన్గా గుర్తొచ్చేది ఏంటంటే బిజినెస్ పీపుల్ అందరూ ఒక దగ్గర చేరి వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు, లీడ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. దిస్ ఇస్ వాట్ పీపుల్ నో అండి. ఇట్ ఈస్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ అండి. First of all, in what way MBN is different from other organizations అంటే size of MBN is very big and when it is compared to any other networking chapters, networking platforms, one chapter of MBN is equal to 5 or 6 chapters of any other networking platform. 240 మంది తోటి ఒక చాప్టర్ ని నడిపే ఆర్గనైజేషన్ ఏది కూడా హైదరాబాద్ లో లేదండి. అండ్ ఐ డౌట్ ఇండియాలో ఉందో లేదో. హైదరాబాద్ లో అయితే లేదు 100%. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ప్రతి చాప్టర్ 2 సార్లు మీటింగ్ ఉంటాయండి ఒక నెలలో. ఒకటి ఫర్ బ్రేక్ఫాస్ట్ అండి, ఒకటి డిన్నర్ మీటింగ్ అండి. సో ఏ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ కూడా డిన్నర్ మీటింగ్స్ హోస్ట్ చెయ్యదు. వీఆర్ సమ్వేర్ యునీక్ ఇన్ దట్. ఎందుకంటే యూజువల్లీ డిన్నర్స్ ఆర్ కాస్ట్లీ అఫేర్. బఫెట్ డిన్నర్స్, ఇఫ్ యూ గో టు ఎనీ స్టార్ హోటల్, ఇట్ ఈస్ నథింగ్ లెస్ దాన్ 2000 రూపీస్. ఎగ్జాక్ట్లీ. సో ఒక మెంబరు 35,000, మా దగ్గర సబ్స్క్రిప్షన్ వచ్చేసి 35,000 అండి. 35,000 మేము బ్రేక్ఫాస్ట్ వీఆర్ కండక్టింగ్ ఇన్ మ్యారియట్, నోవాటల్, రాడిసన్, పార్క్. ఇఫ్ యూ సీ అరౌండ్ 1,500 రూపీస్ పర్ ప్లేట్ ఉంటుందండి. ఒక పర్సన్ గురించి చెప్తున్నాను నేను. ఒక పర్సన్ 35,000 పెడితే నెలలో వాడు 1,500 రూపీస్ బ్రేక్ఫాస్ట్ 12 చేస్తాడండి. అవునా? సో 18,000 రూపీస్ బ్రేక్ఫాస్ట్ ఖర్చు వెళ్ళిపోయిందండి. డిన్నర్ 2,000 రూపాయలండి. ఓకే. అందులోనూ మేము పెట్టేది కాక్టైల్ డిన్నర్ పెడతాం. ఓకే. సో 2,500 నుంచి 3,000 వేసుకోండి. 12 అండి, 36,000 అండి. అంటే 54,000. అంటే ఒక మెంబర్ మాకు 35,000 కడితే జస్ట్ అని ఫుడ్ రూపంలోనే మేము 54,000 తిరిగి ఇచ్చేస్తున్నాం. అది కాకుండా ఒక మెంబరు మా దాంట్లో జాయిన్ అయితే ఆ పర్టికులర్ చాప్టర్లో 240 మంది కొత్తగా 239 మంది 239 న్యూ ఫేసెస్ అతనికి పరిచయం అవుతారు. అందరూ డిఫరెంట్ క్లాసిఫికేషన్, యూనిక్ క్లాసిఫికేషన్. ఒక ఇంటీరియర్స్ అతను ఉంటే ఆ 240లో ఒకటే అతను ఉంటాడు ఇంటీరియర్స్లో. సో 239 న్యూ మెంబర్స్ అతనికి పరిచయం అవుతున్నారు. ఆ 239 మెంబర్స్ యొక్క కాంటాక్ట్స్ అందరూ కూడా వీళ్ళకి పరిచయం అవుతారు, ఎక్స్ప్లోర్ చేయగలుగుతాడు అతను. అదొకటి. నెక్స్ట్ వాట్సాప్ స్టేటస్ యాక్టివిటీ. ఇప్పుడు మీ వాట్సాప్ మీ బిజినెస్ ఫ్లయర్ని మేము ఈ 240 మెంబర్స్ కూడా స్టేటస్లో పెడతాం. ఒక సగటున ఒక బిజినెస్ మ్యాన్ స్టేటస్ 500 మంది వ్యూస్ ఉంటాయండి వర్స్ట్ కేస్. సో మీ యొక్క బిజినెస్ ఫ్లయర్ ఎంతమందికి మీ వ్యూయబిలిటీ వెళ్ళిపోతుంది ఒక రోజులో. దానికోసం ఒక పర్సన్ అంత అడ్వర్టైజ్ చేసుకోవాలంటే 1 lakh రీచ్ అవ్వాలంటే ఎంత అడ్వర్టైజ్ చేసుకుంటే 1 lakh రీచ్ అవుతారు. 1-to-1 యాక్టివిటీ అని, మెనీ-to-1 అని చెప్పేసి, మళ్ళీ సోషల్స్ యాక్టివిటీస్ అని చెప్పేసి, యూ నేమ్ ఏ థింగ్, వీ డూ ఆల్ ద థింగ్స్ ఇన్ యూనిక్ ఫ్యాషన్. అంటే ఒక సిగ్నేచర్ క్వాలిటీ, సిగ్నేచర్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటారు కదా. సో మేము చేసినటువంటి ప్రోగ్రామ్స్, ఎంబీఎన్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ కూడా ఎవరు కూడా చేయడానికి సాహసించలేరు అసలు. సో వీఆర్ కంప్లీట్లీ అబౌవ్ పార్. ఓకే. సో ఒక మెంబర్ ఎంబీఎన్లోకి వస్తే అతనికి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే అండి, ఫస్ట్ అతని బిజినెస్ మేనిఫోల్డ్ అయిపోతుందండి. ఎలా మేనిఫోల్డ్ అవుతుంది? 240 మంది కొత్తగా పరిచయం అవుతున్నారు. వాళ్ళు లీడ్స్ ఇస్తారు ఎవ్రీ వీక్. ఇఫ్ యూ సీ లీడ్ జనరేషన్ అనేది ఇప్పుడు మాకు ఈ పర్టికులర్ క్యాలెండర్ ఇయర్లో ఇప్పుడు December 31st వరకు అండి. ఇప్పుడు ఈ మంత్ క్లోజ్ చేస్తే కనుక విల్ బి క్లోజ్ టు అరౌండ్ 12 crores ఆఫ్ బిజినెస్ ఎక్స్చేంజ్ ఇన్ దిస్ పర్టికులర్ క్యాలెండర్ ఇయర్. మెంబర్ టు మెంబర్ బిజినెస్ జనరేట్ అయింది. అది దట్ మచ్ ఆఫ్ బిజినెస్ ఈస్ జనరేటెడ్. ఓకే. ఇన్ ఎంబీఎన్. అండ్ వాట్ అబౌట్ సిప్స్? దాని గురించి కూడా చెప్తే బాగుంటుంది. సిప్స్ అంటే ఇప్పుడు లైక్ యాజ్ ఐ సెడ్ వీఆర్ ఇంటూ 4 different verticals అండి. ఎనీవన్ హూ ఇస్ ఇన్ రిక్వైర్మెంట్ ఆఫ్ జాబ్, నాన్ ఐటీలో ఏ జాబ్ కావాలన్నా సరే వీఆర్ ద డోర్ ఫర్ దేర్ నాక్. అంటే అవర్ కంపెనీ ట్యాగ్ లైన్ ఇస్ సిప్స్, ద డోర్ ఫర్ యువర్ నాక్. మీ అవసరానికి అవసరం ఉంది, జాబ్ నెసరీ ఉంది, రెజ్యూమ్ పంపిస్తే
విత్ ఇన్ 1 వీక్ టర్న్ అరౌండ్ టైంలో మనం ప్లేస్ చేసేస్తాం. మీకు బలానా ఐటమ్ రిక్వైర్మెంట్ ఉంది, ఒక జస్ట్ మెయిల్ డ్రాఫ్ట్ చేస్తే విత్ ఇన్ 24 అవర్స్లో విల్ ఎన్షూర్ దట్ ద ప్రోడక్ట్ ఈజ్ ఇన్ ఎట్ యువర్ ప్లేస్ అట్ ద మోస్ట్ కాంపిటేటివ్ ప్రైస్ వాట్ టిల్ డేట్ మీరు ఆ పర్చేస్ ఎంత చేస్తున్నారో అంతకన్నా తక్కువ ప్రైస్కి మేము ఇప్పగలుగుతాం. బికాస్ మీరు ఒక పేపర్ బండిల్ కావాలి, సింపుల్ సార్. పేపర్ బండిల్ మీరు 280 రూపాయలు, ఖచ్చితంగా 280కి ఒక రూపాయి తక్కువ కూడా పడదు మీకు. 280 రూపీస్ ఇస్ వాట్ యుల్ బి పర్చేసింగ్ ఒక పేపర్ బండిల్ అండి, A4 సైజ్ ప్రాపర్ జేకే కాపియర్. అదే ప్రాపర్ పేపర్ బండిల్ని మేము 180 రూపీస్కి ఇవ్వగలుగుతాం. సేమ్ 180 రూపీస్. నేను ఎక్కడ మీరు నాకు 100 రూపీస్ డిఫరెన్స్. 100 రూపీస్ డిఫరెన్స్ ఆన్ 1 పేపర్ బండిల్. అట్లా మీరు ఒక వస్తువు మీద 100 రూపాయలు మీరు సేవ్ చేస్తున్నారంటే మీరు ఒక నెలలో ఎన్ని ఐటమ్స్ మీరు పర్చేస్ చేసుకుంటే ఎంత అమౌంట్ మీరు సేవ్ చేయొచ్చు, అది సంవత్సరానికి ఎంత సేవ్ చేయొచ్చు, 5 సంవత్సరాలకు ఎంత సేవ్ చేయొచ్చు. దిస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ సమ్మన్ ఈస్ పర్చేసింగ్ ఇన్ బల్క్. ఇప్పుడు మేము మీలాగా ఒక 500 కంపెనీలకి 600 కంపెనీలకి మేము పర్చేస్ చేస్తుంటాం కాబట్టి మీకు 10 కావాలన్నా సరే నాకు అదే రేట్ వస్తుంది, 100 కావాలన్నా సరే నాకు ఆ రేట్ నేను తీసుకురాగలుగుతాను. సేమ్ ప్రొడక్ట్ వితౌట్ చేంజింగ్ ది స్పెసిఫికేషన్స్. జేకే కాపీర్ అంటే జేకే కాపీరే వస్తుంది మీకు. ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏమైనా ఉందా మీకు? లేదు సార్. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అందరికీ మేము ఫీడ్ ఇస్తుంటాం. అవునా సార్? ఓకే. సో అట్లా కన్స్ట్రక్షన్స్, రెనోవేషన్స్ ప్రామిసింగ్ అండి. ఇప్పుడు మనం పేపర్ మీద మేము ఏవైతే చెప్తామో 100% ఆ 100 పేపర్ మీద ఏదైతే చెప్పామో ప్రామిసింగ్లీ ఓన్లీ దోస్ థింగ్స్ విల్ బి డన్ అండ్ థింగ్స్ విల్ బి డెలివర్డ్ విత్ ఇన్ టైమ్ అండి. ఒక పర్టికులర్ రెనోవేషన్ యాక్టివిటీకి ఒక బాత్రూమ్ రీమోడలింగ్ ఉందండి. అపార్ట్మెంట్స్ జనరల్గా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది ఏంటంటే బాగా వాటర్ ప్రూఫింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అపార్ట్మెంట్లో మన ఫ్లాట్లో పైనుంచి బాత్రూమ్ లీక్, వాడి బాత్రూమ్ నుంచి వాటర్ లీక్ అవుతాయి, మన బాత్రూమ్లలో బెడ్రూమ్లలో అన్నిట్లో మొత్తం చెమ్మ వచ్చేస్తుంది. ఇవి కామన్ ప్రాబ్లం. సో దీనికి పీపుల్ ఆర్ కమింగ్ విత్ దట్ ప్రాబ్లమ్ టు అస్. సో మేము సింపుల్ సొల్యూషన్ సార్. మేము వీల్ చార్జ్ సమ్ ఎక్స్పెన్స్ అమౌంట్. ఆ మొత్తం ప్రాపర్గా బాత్రూమ్ ఫ్లోర్ అంతా డిస్మాంటిల్ చేస్తాం. రైట్ ఫ్రమ్ ద మదర్ స్లాబ్ నుంచి వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ ఇస్తాం, బ్రష్ బాండ్ చేస్తాం, ఓకే, బ్రిక్ బెడ్ కడతాం, దాని మీద వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ ఇస్తాం, మళ్ళీ ప్లాస్టింగ్ చేస్తాం, దాని మీద వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ ఇస్తాం, మళ్ళీ వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్ తోటి టైల్స్ వేస్తాం. సో ఒక 4 or 5 లేయర్స్ మేము వాటర్ ప్రూఫింగ్ చేస్తాం అనమాట. సో అంటే అలా చేసేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు బాత్రూమ్ రెనోవేషన్, కానీ జనరల్గా వాటర్ ప్రూఫింగ్ అనగానే జనాలు ఫ్లోర్ తీసేసి వాటర్ ప్రూఫింగ్ చేసి మళ్ళీ ఫ్లోర్ వేస్తేనే వాటర్ ప్రూఫింగ్ అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ద కేస్. మళ్ళీ రేపటి రోజున టైల్ టు టైల్ జాయింట్లో మీకు వాటర్ సీపేజ్ అయితే మళ్ళీ ప్రాబ్లం రీఅక్కర్ అవుతుంది. సో అట్లా కాకుండా వీ డూ ఇట్ ఫ్రమ్ ద రూట్ లెవెల్. ఒకసారి ఒక వర్క్ చేస్తే మళ్ళీ గన్ షాట్ షూర్ షాట్ 10 to 12 years మళ్ళీ వాళ్ళు వేలు పెట్టకుండా ఉండాలి. దట్ ప్రామిసింగ్లీ వీ విల్ టెల్ అండ్ దట్ ప్రామిసింగ్లీ వీ విల్ ఎగ్జిక్యూట్ అండ్ పీపుల్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్. సూపర్ సార్.